వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కృష్ణానదిపై ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. అటు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతోంది. 18 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మరోసారి వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. ఇటీవల దాదాపు 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు చేరుకుంది. అయితే నిన్న మొన్న దాదాపు 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే కిందకు వచ్చిన నేపథ్యంలో క్రమంగా తగ్గుముఖం పడుతుందని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం మరోసారి అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు ప్రారంభం కావడంతో మరియు ప్రకాశం బ్యారేజీ వద్ద మరోసారి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము. మొత్తం చూస్తాను అన్ని గేట్లు ఎత్తి కిందకి దాదాపు 1,70,000 క్యూసెక్కుల నీరు నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరకు ఈరోజు విడుదల చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపు ఇదే విధంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో 2.5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అది 3 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎగువనున్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులతో పాటు పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మధ్యన మున్నేరు, వైరా వంటి కట్టలేరు వంటి నదులు పొంగడం, ఈ మధ్య ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ నీరు మొత్తం కూడా ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉంది. దీంతో 2.5 నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరకు మరోసారి బ్యారేజీని తాకే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. నేను అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా విజయవాడలో జనజీవనం అయితే స్తంభించింది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఉదయం నుంచి కూడా మొత్తం రోడ్లు కానీ ఆలయాలను కలకలాడాల్సి ఉండగా ఈ అనుకోని వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. చాలామంది కూడా పత్రి పూజా సామాను కూడా కొనుగోలు చేయలేని విధంగా ఉందని కూడా చాలామంది చిరు వ్యాపారులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా వినాయక చవితికి ఒక రోజు ముందు రోజు నుంచి కూడా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి రైతులు, కార్మికులు, కూలీలు ఈ పత్రిక సంబంధించి అలా పూజా సామాగ్రికి సంబంధించిన కాయలు అన్నీ కూడా కొనుగోలు చేసుకుని లేకపోతే తోటల్లో కోసుకుని వారి ఇక్కడ విజయవాడలో వివిధ ప్రాంతాల్లో వంతులపై కేంద్రాలు ఏర్పాటు చేసుకుని అమ్ముకుంటారు. అయితే నేను అర్ధరాత్రి నుంచి భారీ వర్షాల కారణంగా జనాలు బయటికి రాకపోవడం, మొత్తం వీరంతా రోడ్డుపై తడుస్తూనే తెచ్చిన పత్రి కావచ్చు, ఇతర పూజ రోడ్డు మీద వదిలేయాల్సిన పరిస్థితి ఉందని కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. మొత్తం మీద వినాయక చవితి ఉత్సవాల సందడి మాత్రం ఈరోజు కొంతవరకు విజయవాడ బ్రేక్ పడిందని చెప్పవచ్చు. వర్షం ఇవాళ రేపు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోవైపు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు చేస్తూ ఉంది. ఈ 2 రోజులు లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ప్రజలు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సమాచారం అందించాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పండగ స్తోపకు సంబంధించి కూడా ఈరోజు రేపు ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల పందెల్లో నీరు చేరు కూడా ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విలియమ్స్తో వరప్రసాద్, ఏబిరాంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.